పోయిన వారం సరిత అనే పేషెంట్ దగ్గరకు వచ్చారండి. ఆపరేషన్ అయ్యి నెలలు గడిచినా కూడా తనకి ఇంకా రాత్రిపూట 2 గంటలకి మెలకు వచ్చి ఆపరేషన్ ముందు నొప్పి ఎలా అయితే ఉందో నిద్ర పట్టకుండా అలాగే నొప్పి సఫర్ అవుతున్నారని చెప్పారు. ఇండియాలో ప్రతి 5 నీ రీప్లేస్మెంట్స్ లో ఒకరికి ఇంకా పెయిన్ తగ్గదండి. పెయిన్ మంత్స్ తర్వాత కూడా కంటిన్యూ అయితే ఈ 5 వార్నింగ్ సైన్స్ ని మీరు మర్చిపోకూడదు. సైన్ నెంబర్ 1, 3 మంత్స్ అయ్యాక కూడా పెయిన్ ఉంది అంటే అది నార్మల్ హీలింగ్ కాదండి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, యాంటీబయాటిక్ తీసుకుంటారు, అయినా కూడా తగ్గట్లేదంటే ఇంకేదో డీప్ సీటెడ్ ప్రాబ్లం ఉందని దాని అర్థం. సైన్ నెంబర్ 2, పెయిన్ మంటలాగా కానీ కరెంట్ షాక్ లాగా కానీ వస్తుంది అంటే అది మజిల్ పెయిన్ కాదండి, అది నర్వ్ పెయిన్. చిన్న చిన్న నరాలు స్కార్ టిష్యూలో ట్రాప్ అయి ఉంటాయి, అంటే ఇరుక్కుపోయి ఉండొచ్చు. సైన్ నెంబర్ 3, ఇనీషియల్ గా ఫిజియోథెరపీతో చాలా హాయిగా ఉంది, కొన్ని మంత్స్ అయిన తర్వాత మళ్ళీ మోకాలు స్టిఫ్ అయిపోతుంది అంటే అది ఎక్సర్సైజెస్ మిస్ అవ్వడం వల్ల కాదు, జాయింట్ లోపల వాపు క్రియేట్ అయ్యి అది గమ్ లాగా బిగిసిపోయి ఉండొచ్చు. సైన్ నెంబర్ 4, మూవ్మెంట్స్ చేయకుండా రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా మీకు నొప్పి వస్తుంది అంటే అది నరాల హైపర్ యాక్టివిటీ ఉండడం వల్ల అయ్యి ఉండొచ్చు. పెయిన్ కిల్లర్స్ అనేది కొంచెం మీకు పెయిన్ రిలీఫ్ ఇస్తాయి, కానీ ప్రాబ్లమ్ నర్వ్ లో ఉందండి, అది సాల్వ్ చేయకుండా నొప్పి తగ్గదు. సైన్ నెంబర్ 5, ఎక్స్రే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయని డాక్టర్ చెప్పినా కూడా నొప్పి తగ్గట్లేదా? అప్పుడు నాలాంటి పెయిన్ స్పెషలిస్ట్ ని ఖచ్చితంగా కలవండి. మన ప్రాణ పెయిన్ క్లినిక్ లో సియామ్ అండ్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్ కి కాజ్ ఉందో ఐడెంటిఫై చేసి చిన్న ప్రొసీజర్స్ ద్వారా దాన్ని తగ్గిస్తాం. ఆపరేషన్ అయ్యి నెలలు గడిచాక కూడా మీకు పెయిన్ ఉంది అంటే అది నార్మల్ కాదండి. ఆ పెయిన్ పర్మనెంట్ అవ్వక ముందే మమ్మల్ని సంప్రదించండి.